హాయ్ అండి. చాలా మంది పేరెంట్స్‌కి ఏంటంటే పిల్లలు బాగానే కమ్యూనికేట్ చేస్తారు. బాగానే స్పీచ్ మాట్లాడుతుంటారు. బట్ చిన్న చిన్న ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అవి ఎందుకొస్తాయంటే కామన్‌గా ఆర్టిక్యులేషన్, ప్రొనౌన్సియేషన్ ప్రాపర్‌గా లేకపోయేసరికి అవి వర్డ్స్‌కి కన్వర్ట్ అయ్యేటప్పుడు చాలా వరకు ఏంటంటే ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లమ్ వస్తదన్నమాట. ఇప్పుడు కామన్‌గా ఏంటి అంటే ఇప్పుడు పాకి, బాకి డిఫరెన్స్ తెలియలేదనుకోండి. అప్పుడేంటి పా లెటర్‌తో స్టార్ట్ అయ్యే వర్డ్స్‌ని బా లెటర్‌లో కన్వర్ట్ చేసి చెప్పడం. లేకపోతే బా లెటర్‌తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఉంటే వాటిని పా లెటర్‌తో కన్వర్ట్ చేసి చెప్పడం. పా ప్లేస్‌లో బా పెట్టేసి, బా ప్లేస్‌లో పా పెట్టేసి, లేకపోతే మా ప్లేస్‌లో బా పెట్టేసి అట్లా ప్రొనౌన్సియేషన్ చేస్తారనమాట అట్లా. మోస్ట్ ఆఫ్ ద లైక్ కిడ్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేసేది ఎక్కడ అంటే సిమిలర్ లెటర్స్ ఉంటాయి కదా! అక్కడ ఎక్కువ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారనమాట. ఇవాళ మనం ఏంటంటే అసలు పాకి, బాకి, మాకి డిఫరెన్స్ ఏంది? అసలు ఎట్లా ప్రొనౌన్సియేషన్ చేయాలన్నది ఇవాళ తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు పా లెటర్ ఏంటి అంటే కామన్‌గా ప లెటర్ ఏంటంటే ఓన్లీ లిప్ సౌండ్ ఇది. ఓన్లీ లిప్‌తో వచ్చే సౌండ్ కాబట్టి ఈజీగా ప్రొనౌన్సియేషన్ చేయొచ్చు. లైక్ ప, 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 ప ఇది ఈజీ అనమాట. దెన్ ఇదే సౌండ్‌ని మనం బాకి కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇంకొంచెం డిఫరెంట్‌గా ఉంటది. సేమ్ లిప్ సౌండే బట్ ఏంటంటే బ్రీత్ అవుట్ ఎక్కువ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాకి జస్ట్ లిప్ టచ్ అయ్యి ఓపెన్ అయిపోద్ది అనమాట. బా సౌండ్ ఏంటంటే ఎక్కువ మౌత్లో బ్రీత్ పెట్టేసుకొని సడన్గా ఓపెన్ చేయాలన్నమాట. లైక్ భ భ భ భ అలా. పిల్లలకి రాదు కాబట్టి పిల్లలకి అంటే మీరు ఫిజికల్‌గా కొంచెం ప్రాంప్ట్ పెట్టేసి సపోర్ట్ చేసి కొంచెం చూయించండి ఫస్ట్. లైక్ ఎట్లా అంటే లిప్స్ 2 క్లోజ్ చేసి బ్రీత్ ఎయిర్ ఫిల్ చేయమని చెప్పండి. దెన్ సడన్‌గా ఓపెన్ చేయమన్నమాట. రిలీజ్ చేయాలి సడన్‌గా. భ భ భ ఇలా ప్రాక్టీస్ చేయండి అన్నమాట. ఇలా మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏంటంటే ఎట్లాంటి ప్రాంప్ట్ లేకుండా పిల్లోడిని సెల్ఫ్‌గా లిప్ క్లోజ్ చేసి ఎయిర్ ఫిల్ చేసి సడన్‌గా రిలీజ్ చేయమని చెప్పేసి అట్లా ప్రాక్టీస్ చేయించండి. సెవెరల్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈజీగా పిల్లోడు నేర్చుకుంటాడు. దెన్ పా, బా 2 సౌండ్స్ వచ్చిన తర్వాత మా సౌండ్ కొంచెం కష్టంగా ఉంటది పిల్లలకి. ఏంటంటే పా, బా, మా సేమ్ సౌండ్స్ ఉంటాయి. పాకి, బాకి డిఫరెన్స్ తెలుస్తది. బట్ మా కూడా సేమ్ పా లానే ప్రొనౌన్సియేషన్ చేయడం ఉంటదనమాట. బట్ ఇందులో ఏంటి ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే పా, బా సౌండ్స్ ఏంటంటే లిప్ నుంచి వస్తాయి. మా సౌండ్ ఏంటంటే లిప్ ప్లస్ నోస్ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువగా ఉంటదనమాట. ఈ సౌండ్ ఏంటంటే నోస్ నుంచి కూడా వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మ, మ, మ ఇదేంటంటే ఇది నాజల్ సౌండ్ కాబట్టి సౌండ్ నోస్ నుంచి రిలీజ్ అయితదనమాట. నోస్ ప్లస్ లిప్ కాంబినేషన్‌లో వస్తది. ఇప్పుడు ఏంటంటే పిల్లోడికి నోస్ నుంచి చెప్పడం అంటే మనం నోస్‌తో చెప్పడం కొంచెం కష్టంగా ఉంటది. పిల్లోడికి అర్థం కాదు. దెన్ అప్పుడు మీరు ఏం చేయాలంటే చిన్న ఒక ఫింగర్ తీసుకోండి. ఫింగర్ తీసుకొని ఏదో ఒక నోస్ దగ్గర కొంచెం క్లోజ్ చేయండి. ఇట్లా పెట్టేసేయండి. పెట్టేసి మ, 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 మ ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేసి సెవెరల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ వచ్చినప్పుడు హ్యాండ్ తీసేసి ఫింగర్ తీసేసి ప్రొనౌన్సియేషన్ చేయండి అనమాట. ఇప్పుడు వీటి వల్ల ఏంటంటే పిల్లోడికి ఒక్క లెటర్ మాత్రమే కాదండి 2 లెటర్ వర్డ్స్ కంపల్సరీ చెప్పాలి. ఇప్పుడు పాత ఉన్న 2 లెటర్ వర్డ్స్, పాత ఉన్న 3 లెటర్ వర్డ్స్ కూడా ప్రొనౌన్సియేషన్ చేయాలి. దెన్ మళ్ళీ బా లెటర్ వర్డ్స్ సింగిల్ లెటర్ ప్రొనౌన్సియేషన్ చేయాలి. తర్వాత బ్యాకింగ్ సౌండ్ ప్రొనౌన్సియేషన్ చేయాలి. మళ్ళీ 2 లెటర్ వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ చేయాలి. దెన్ 3 లెటర్ వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మాకు కూడా తీసుకోండి. సింగిల్ లెటర్ ప్రొనౌన్సియేషన్ చేయడం, బ్యాకింగ్ సౌండ్స్ చేయడం, 2 లెటర్ వర్డ్, 3 లెటర్ వర్డ్ అట్లా ప్రొనౌన్సియేషన్ చేయాలి. దెన్ ఇవంతా ఒక వర్డ్‌కి లెటర్ ఎక్కడొచ్చినా కూడా ప్రొనౌన్సియేషన్ చేసేలాగా ముందు ప్రాక్టీస్ చేయాలి. కొన్ని వర్డ్స్ ఎగ్జాంపుల్ తీసుకొని వాటికి ప్రొనౌన్సియేషన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పా తీసుకుందాం అనుకోండి. పాప పా వచ్చింది. పలక కా వచ్చింది. ఇప్పుడు కలప వచ్చింది. ఇట్లా ఏంటంటే లెటరు వర్డ్‌కి మిడిల్‌లో వచ్చినా, లెటర్ వర్డ్‌కి స్టార్టింగ్‌లో వచ్చినా, లెటర్ వర్డ్ ఎండింగ్‌లో వచ్చినా, ఎట్లా వచ్చినా కూడా ప్రొనౌన్సియేషన్ చేసేలాగా కొన్ని వర్డ్స్ తీసుకొని ప్రతి లెటర్‌కి కొన్ని ప్రాక్టీస్ చేయించండి అనమాట. అలా సెవెరల్ టైమ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత పిల్లోడికి ఏంటంటే ఈజీగా ప్రొనౌన్సియేషన్ వస్తుందన్నమాట. మీరు ఓన్లీ లెటర్స్ ఒక్కటి ప్రొనౌన్సియేషన్ చేయించి కాన్వర్జేషన్ వచ్చినప్పుడు వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ చేయమన్నప్పుడు చేయాలంటే పిల్లోడికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో మీరు ఏంటంటే లెటర్స్‌తో పాటు వర్డ్స్‌లో కూడా ప్రాక్టీస్ చేయించండి. థ్యాంక్ యూ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.